హరే కృష్ణ భక్తులందరికీ మరి ఒకసారి నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మానవుడు పాప జీవనం నుండి రక్షింపబడే మార్గాన్ని మనము ఈరోజు ఈ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఈరోజు చర్చిద్దాం. మనము యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అగాయురేంద్రియారామో మోగం పార్థ సజీవతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమావేత భక్త బృంద की जय. ఈరోజు భగవంతుడు అర్జునుడి ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి అమృత తుల్యమైనటువంటి విషయం ఏంటంటే మానవుడు పాప జీవనం నుండి రక్షించుకునే విధానము. సో ఇక్కడ సింపుల్ గా మనందరం కూడా పాప జీవనము పుణ్య జీవనం అంటే మన యొక్క కర్మల మీద అది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనము కర్మలు దేంతో ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ పుట్టిన బేబీ నుంచి పుట్టిన బేబీ ఏ కర్మ చేస్తారు? తల్లి గర్భం నుంచి వచ్చిన కర్మ బేబీ మొట్టమొదటిగా భోజనం అనే కర్మ, అంటే తల్లి పాలు తాగుతున్నారు. అదేవిధంగా మనందరం కూడా భోజనం అనే కర్మ తప్పకుండా చేస్తాం. ఓకే, చాలా మంది ఏం పని చేయకుండా భోజనం అయితే చేయాలి. సో కాబట్టి భగవంతుడు ఏమంటుందంటే ఈ భోజనము మనం తినే ఆహారము పాప కర్మ పుణ్యకర్మలను మనకు అందిస్తుంది. సో ఈరోజు పాపకర్మలను ఎలా ప్రభుజీ భోజనం చేసే కర్మ ఎలా? సో ఎవరి దగ్గర సపోజ్ మనం హోటల్కి వెళ్ళాము, హోటల్లో మంచి ఆర్డర్ తీసుకున్నాము, సెల్ఫ్ సర్వీస్ కాకుండా వెయిటర్ వచ్చి ఇచ్చేదైతే మంచిగా మెనూ చూసాము, ఇచ్చేసాము, వాడు తీసుకొచ్చి భోజనం మనకు కావాల్సిన ఆర్డర్ అన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చేసి సింపుల్గా భోజనం కడుపు నుండి తిని లేచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమంటాడు? సార్ బిల్ కట్టాలా? సో ఒకవేళ నా దగ్గర ఏమీ లేవంటే మనవాడు ఏమీ లేకుంటే మన దగ్గర ఏమైనా ఉంటే వీళ్ళు అక్కుంటాడు, లేదంటే వాడి దగ్గర హోటల్ ఏదైనా పని చేయించుకుంటాడు. అంటే మనము అక్కడి నుంచి వాడు పెట్టినటువంటి భోజనాన్ని దానికి తగిన మూల్యాన్ని చెల్లించకుండా వెళ్ళిపోతే మనం దొంగలుగా మోసగాళ్ళగా గుర్తిస్తాడు. అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, మనము తినేటువంటి ఆహారము మనం సొంతంగా ప్రిపేర్ చేసుకోలేదు. మనము సపోజ్ చపాతి కానీ అన్నం కానీ పళ్ళు కానీ ఏది తినాలన్నా కూడా అది భూమి నుండి భూమాత ఆ ధాన్యానికి చెట్లు కానీ తర్వాత ధాన్యానికి రావడానికి భూమాత, వరుణ్ దేవుడు నీళ్లు, సూర్యదేవుడు సూర్యరశ్మి, సో వీళ్ళందరికీ మళ్ళీ శక్తినిచ్చేటువంటి భగవంతుడి యొక్క కృప ఉంటుంది. మరి ఎప్పుడైతే వీళ్ళ కష్టాలితాన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి దాన్ని ఎటువంటి
కృతజ్ఞత అనుకొని వాళ్ళకు మూల్యాన్ని చెల్లించకపోతే మనము పాపము అంటే రుణం అన్నట్టు. వాళ్ళని మనము ఆ, వాళ్ళ కష్టాయితాన్ని మనం తీసుకుంటే మన లాంగ్వేజ్లో దొంగలు మోసగాళ్ళు ఎలా అంటారో ఆ విధంగా మనము బాధింపబడతాము. అంటే పాపాన్ని భుజించి తర్వాత ఆ ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మరి ఆ పాప ఫలం నుంచి మనం ముక్తులు అవ్వాలంటే భగవంతుడు చాలా సింపుల్ విధానం చెప్పాడు. యజ్ఞానికి సమర్పించిన, అరే ఇదేంటి ప్రభు యజ్ఞం? యజ్ఞం అంటే విష్ణువు, యజ్ఞ పురుషుడు విష్ణువు. సో అందుకంటే వీళ్ళందరికీ బాస్ విష్ణువు కాబట్టి ఆ భగవంతుడు ఆ విధంగా యజ్ఞ పురుషుడికి సమర్పించి దాని తర్వాత తీసుకోండి. ఎట్లయితే ఈ రోజు రేపు అందు గురించే సెల్ఫ్ సర్వీస్. కౌంటర్లో డబ్బులు పే చేస్తావా, టోకెన్ ఇస్తాడు, టోకెన్ తీసుకెళ్ళి మనము ఆ ఫుడ్ ఇచ్చేటువంటి కౌంటర్లో చూపిస్తే వాళ్ళు అది మన కో కోరుకున్నటువంటి ఆ టోకన్ లో ఉన్న దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించామనుకోండి, ఎట్లయితే టోకన్ ఇస్తే ప్రసాదం ఇచ్చినట్టుగా ఆ భగవంతుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే పాప ఫ్రీ భోజనాన్ని మనము భుజించవచ్చు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నంటే మనుషుల్ని ఆ సంతులు అని సంబోధిస్తే ఎవరిని? భక్తులను. స్పెషల్గా కృష్ణ భక్తి భావనలో ఉన్న వారిని సంతులుగా ఇక్కడ సంబోధిస్తున్నారు. అది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు భగవంతుని స్తుతిస్తున్నప్పుడు ఒక శ్లోకంలో చెప్తున్నారు, ప్రేమాంజనచురిత భక్తి విలోచనైనా సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మ సంహిత అయినటువంటి 5.38 శ్లోకంలో భగవద్భక్తుల్ని భగవంతుని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. భగవంతుడి యొక్క భక్తులు సర్వదా భగవత్ ప్రేమలో భగవంతుని తన కళ్ళకు ప్రేమ అనే అంజనాన్ని పూసుకొని వాళ్ళు భగవంతుని చూడడం జరుగుతుంది. ఎందుకు? ఎవరైనా గోవిందుణ్ణి, గోవిందం ఆది పురుషం తమహం భజామి. గోవిందుడు అంటే, గో అంటే ఇంద్రియాలు, అంటే మన యొక్క 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు, ఈ విధంగా ఇంద్రియాలకు, మరియు గో అంటే ఆవులు. సో ఇంద్రియాలకు ఆవులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి గోవిందుడు. సమస్త సుఖాలను ప్రసాదించేవాడు. అంతేకాకుండా అంత్యకాలంలో ముకుందుడు, ముక్తిని ప్రసాదించేవాడు. అదే విధంగా శ్రీకృష్ణుడు అంటే, శ్రీకృష్ణ మీనింగ్ ఏంటంటే సర్వాకర్షకుడు. ఎవరైతే భగవంతుని ప్రేమతో సేవిస్తారో వాళ్ళని భగవంతుడు తన పట్ల ఆకర్షిస్తాడు. మరి ఇక్కడ యజ్ఞంలో సమర్పించిన అంటున్నాడు. ఓన్లీ భోజనమే కాదు సమర్పించేది. మనకు భగవంతుడు 9 రకాలైనటువంటి మార్గాలను, యజ్ఞ మార్గాలను బోధించాడు. దాంట్లో ఇక్కడ ఈ శ్లోకంలో మనకు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఈ విధంగా 9 రకాలుగా యజ్ఞాలు చేయొచ్చు. యజ్ఞం అంటే భగవంతుని సంతృప్తి పరచడము. అంటే మనము భగవత్ సంతృప్తి లేకుండా మనం డైరెక్ట్ దాన్ని అనుభవించాలనుకుంటే అది ఆ ఇతరుల సొమ్ముని మనము వాళ్ళకి చెప్పకుండా, వితౌట్ పర్మిషన్, దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించకుండా ఎవరైతే అనుభవించాలనుకుంటారో వాళ్ళు న్యాచురల్గా దొంగలు, మోసగాళ్ళు అంటారు. అదేవిధంగా ఈ దేహము భగవంతుడిది ఇచ్చింది కాబట్టి ఈ దేహంలో ప్రతి అంగము భగవంతుడిదే. కాబట్టి ఈ దేహ అంగాన్ని మన ప్రీతి కొరకు ఉపయోగించాలంటే దాన్ని మొట్టమొదటిగా భగవంతుడికి సమర్పణగా చేయాలి. శ్రవణం, మనం ఏదన్నా వినాలనుకుంటే అది భగవత్ సంబంధిత విషయాన్ని వినడానికే ఈ చెవులను మనకి ఇవ్వడం జరిగింది. లైక్ చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం కంపెనీలో మన పొజిషన్ బట్టి కొంతమందికి మొబైల్స్ ఇస్తారు, కొంతమంది ల్యాప్టాప్స్ ఇస్తారు, కొంతమందికి కార్లు ఇస్తారు, బిల్డింగ్ ఇస్తారు. సో వాటిని కేవలం మనము ఆఫీస్ పర్పస్కి వాడాలి. ఆఫీస్ కొరకు కాకుండా మనం పర్సనల్గా వాడితే మన కంపెనీకి మోసం చేస్తున్నట్టు. కాబట్టి ఈరోజు కంపెనీ ఏం చేస్తుంది, పర్సనల్ ఏవి ఓపెన్ కాకుండా ల్యాప్టాప్ని అలా రెస్ట్రిక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు? వాళ్ళు కంపెనీ అప్లికేషన్స్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఓపెన్ అవుతాయి. అది కంపెనీ కొరకు పనిచేయడానికి దేనికి మనకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు.
అదేవిధంగా ఈ దేహం భగవంతుడు ఎందుకు ఇచ్చాడో, భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కార్యాలను చేయాలి. ఈ దేహానికి ఏమున్నాయి? చెవులు. భగవంతుడికి ప్రీతికరం ఏంటి? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు వినడానికి కొరకు. ఆ వినడం కూడా ఒక యజ్ఞము. భగవంతుడి యొక్క కథామృతాన్ని వినడానికి కొరకు చెవులు ఇచ్చారు. అలా వినడము యజ్ఞము. భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూడడానికి కళ్ళు ఇచ్చాడు. అలా భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూడడం కూడా సో దాన్ని ఏమంటారు? నేత్రాలతో చేసేటువంటి యజ్ఞము. అదేవిధంగా ఈ నోటితో యజ్ఞం ఏంటి? భగవత్ ప్రసాదాన్ని తీసుకోవడం. నాలుకతో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన యజ్ఞం అంటారు. అదేవిధంగా ఈ చేతులు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారానికి అర్చన రూపంలో యజ్ఞం చేయటం. ఈ విధంగా మనము మన దేహంతో ప్రతి ఒక్క దానితో భగవంతుని ఏ విధంగా యజ్ఞ రూపంలో సంతృప్తి పరచవచ్చు. అప్పుడు మనము పాప ఫలాల నుంచి దూరం కావచ్చు. ఎందుకు అలా చెయ్యాలి అంటే మనకు చెప్తున్నారు ఇక్కడ, మనం ధాన్యంపై ఆధారపడ్డాం. ధాన్యం అంటే మన భోజనం లేకుండా ఎవ్వరు కూడా జీవించలేరు. సో మనకు 14వ శ్లోకంలో చెప్తున్నాడు, ఈ దేహాలన్నీ కూడా ఆత్మలు కాదు, దేహాల గురించి. నేను ఆత్మను, దేహం కాదు. కానీ నేను మీకు కనబడుతున్నటువంటి నా దేహము, ఇది దేని మీద జీవిస్తుంది? ధాన్యం మీద. సో మరి ఆ ధాన్యాలు ఈ దేహము ధాన్యం మీద ఆధారపడింది. మరి ఆ ధాన్యము వర్షం మీద ఆధారపడింది. వర్షం దేని మీద ఆధారపడింది? యజ్ఞాచరణం మీద ఆధారపడింది. మరి యజ్ఞాచరణం దేని మీద ఆధారపడింది? యజ్ఞాలు మనం చేసేటువంటి విద్యుక్త కర్మములు దాని నుంచి ఉద్భవిస్తుంది. ఇలా ఉందన్నట్టు సైకిల్. మన దేహము ధాన్యం మీద ఆధారపడితే, ధాన్యము వర్షం మీద ఆధారపడింది, వర్షము యజ్ఞాల మీద, యజ్ఞాలు మళ్ళీ అగైన్ మనం చేసేటువంటి విద్యుక్త కర్మము. మరి విద్యుక్త కర్మము అన్నప్పుడు ప్రతి ఒక్కరి విద్యుక్త కర్మము ప్రతి యుగంలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఆ భగవంతుడి ప్రీత్యర్థము కర్మలు చేయడానికే ఈ దేహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. భగవత్ ప్రీత్యర్థం అంటే కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయై కలౌ తత్ హరి కీర్తనం. సో కృతయుగంలో భగవంతుడి గురించి ధ్యానం చేసి భగవంతుని ప్రేమని పొందేవాళ్ళు, భగవత్ కృపని పొందేవాళ్ళు భగవద్ధామం వెళ్ళేవాళ్ళు. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేసి భగవంతుని ఆ యజ్ఞ రూపంలో అన్ని సమర్పించి భగవంతుడి ప్రీతి పాత్రలు అయ్యేవాళ్ళు, భగవత్ కృపని పొంది భగవద్ధామం వెళ్ళేవాళ్ళు. ద్వాపరయుగంలో శ్రీ అర్చా విగ్రహారాధన, నారద పాంచరాత్రిక సిస్టమ్ ప్రకారం భగవంతుని అర్చన చేసేవాళ్ళు భగవత్ కృపని పొందేవాళ్ళు. కలియుగంలో మరి నా ధ్యానం చేయలేరు, యజ్ఞయాగాదులు చేయలేరు, తర్వాత అర్చా విగ్రహారాధన నారద పంచరథిక సిస్టమ్ ప్రకారం చేయలేరు. కాబట్టి సులభ మార్గం ఏమి ఇచ్చారంటే కలో తత్ హరికీర్తనం. కలియుగంలో సంకీర్తన యజ్ఞం, అందరం కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో మనందరూ చాలా సులభంగా జీవించి ఉన్నప్పుడు ఆనందంగా శరీరం వదిలేసేప్పుడు ఎటువంటి పాపాలు లేకుండా, ఎటువంటి పుణ్యాలు లేకుండా, పాప పుణ్యాలను కేవలం ఈ ప్రపంచంలోనే అనుభవించాల. పాప పుణ్య రహితమైనటువంటి కేవలం భక్తిమయ జీవితాన్ని గడుపుతూ చిట్ట చివరగా భగవత్ ప్రాప్తిని చాలా సులభంగా పొందగలుగుతారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా మనం చేయవలసింది, ప్రతి ఒక్కరు ఆహారం తీసుకోకుండా ఉండలేరు. కాబట్టి మనం భుజించే ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పణగా అర్పించి అప్పుడు తీసుకోవాలి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అన్ని జీవులు, మరి మానవులు కాకుండా వేరే జీవులు కూడా ఆహారం మీద ఆధారపడుతున్నాయి. కానీ అవి భగవంతుడికి సమర్పణ చేయగలవా? చేయలేవు. వాటికి ప్రకృతి అటువంటి ఫెసిలిటీ ఇవ్వలేదు. ఈ దేహం అవి కేవలం దేని కొరకు జీవిస్తాయి? ఆహార నిద్ర భయమైతునంచ, భుజించడానికి కొరకు, నిద్రించడానికి కొరకు, తర్వాత పిల్లల్ని కనడానికి కొరకు, తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే అవి జీవిస్తూ ఉంటాయి. మానవులు కూడా ఒకవేళ ఆహారాన్ని భుజించడానికి, నిద్రించడానికి, పిల్లల్ని కనడానికి కొరకు, రక్షించుకోవడానికి అయితే వాటికి మనకు ఎటువంటి తేడా లేదు. ఏం తేడా ఉందంటే ధర్మోహితేశో అధికో విశేషం, ధర్మేణ హీన పశుభి సమాన.
మనకు వాటికి తేడా ఏంటంటే ధర్మాన్ని మనం పాటించాలి. అవి ధర్మం అంటే ఈ 4 పనులే వాటికి ధర్మము. ఈ 4 పనులకు అతీతమైనటువంటిది భగవంతుని సేవించడం అనేది మనకు ధర్మము. ఇక్కడ భగవంతుడు ఇంకేం చెప్తున్నాడంటే, మనకు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ 4 ఇయర్స్ కింద కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు దానికి ఆ టీకాల కొరకు ఎంతో ప్రయత్నం చేసి ఆ కరోనా బారి నుంచి రక్షించడానికి కొరకు ప్రభుత్వం మనందరికీ వ్యాక్సిన్లు వేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ పాప కర్మ అనే కరోనా నుంచి మనం రక్షించుకోవాలంటే భగవత్ ప్రసాదం అనే వ్యాక్సిన్ రోజు టీకాలు వేసుకోవాలి. నైవేద్యము మనము తీసుకోవాలి. భగవత్ ప్రసాదము తీసుకున్న వాళ్ళకు భవరోగ, దీన్ని ఏమంటారంటే పునరపి జననం పునరపి మరణాన్ని భవరోగం అంటారు. భవరోగం అంటే ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పాపాలు పుణ్యాలు అనుభవించడానికి కొరకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటా ఉంటాం. ఎటువంటి జన్మ? సరే, మనుష్య జన్మ రావచ్చు, జంతువు జన్మ రావచ్చు, పక్షి జన్మ రావచ్చు, పశువు జన్మ రావచ్చు, చెట్ల జన్మ రావచ్చు, క్రిమి కీటకాల జన్మలు రావచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల జలచరాల జన్మలు రావచ్చు. ఎన్నో రకాల జన్మలు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా కారణం ప్రభుపాదుల వారు భగవద్గీతలు చెప్తున్నారు. కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. మన యొక్క ఏ యోనిలో, లైక్ ఇక్కడ చెప్తున్నారు 14వ శ్లోకంలో, శునక శూకర దేహాలను కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. అది ఇట్ డిపెండ్స్ అపాన్ మన యొక్క కర్మలను బట్టి. మనం ఏదైనా కర్మ చేయాలంటే ఫుడ్ తీసుకోవాలా, ప్రసాదం. అది అప్రసాదం అయితే మనం పాప కర్మలను అనుభవించడానికి కొరకు జన్మలు తీసుకుంటాము. ప్రసాదం అయితే ఆ కర్మలన్నిటి యొక్క రుణ విముక్తి. ఇది మనకు కరోనా వ్యాక్సిన్ లాగా, నిరోధక శక్తి లాగా మనకు పనిచేసి మనము రక్షించుకోగలుగుతాము. మరి మన కొరకు ఆచార్యులు చెప్తున్నారు అందుగురించే 4 నియమాల గురించి. మాంస భక్షణ చేయరాదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు, పరస్త్రీ పరపురుషుడితో సాంగత్యం చేయకూడదు, 4 జూదం ఆడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మన భోజనం ఏంటి ప్రభుజీ అంటే, భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు ధాన్యము, కూరగాయలు, తర్వాత పాలు, పండ్లు, ఇవన్నీ కూడా ఆకుకూరలు, ఇవన్నీ భగవంతుడు ఈ ప్రకృతిలో మన కొరకు పెట్టారు. ఆవులను పెట్టారు ఎందుకో, వాటి పాలతో మనం జీవించవచ్చు. ఆవుల యొక్క ఎరువుతో వృక్షాలన్నీ సమృద్ధిగా పెరుగుతాయి. వాటి ఫలాన్ని భుజించి మనం జీవించవచ్చు. సో పంటలు పండించుకొని జీవించవచ్చు. వీటి మీద మనము వ్యవసాయ ఉత్పత్తుల నుండి మనము జీవించవచ్చు. ఏ విధంగా? ఇవన్నీ కూడా దేవతల ద్వారా వస్తున్నాయి. దెర్ ఇస్ నో డౌట్. దేవతలకు కూడా మనము యజ్ఞాలు చెయ్యాలా అంటే, ఎవరైతే భగవంతుడికి చేయట్లేదో అట్లీస్ట్ దేవతల కన్నా చెయ్యండి. లేదా ఎవరైతే, కానీ ఎంతమందికి దేవతలకు చేస్తారు? మన యొక్క సనాతన ధర్మంలో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. మరి 33 కోట్ల దేవీ దేవతలు మనం సర్వీస్ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క బ్రాంచెస్ లాంటి వాళ్ళు. మరి ఎప్పుడైతే మనము మొదలకు ఒక వృక్షానికి మొదలకు నీళ్లు పోస్తే బ్రాంచెస్, తర్వాత పెద్ద పెద్ద కొమ్మలకు, ఆకులకు నీళ్లు ఏదైతే పోసిన విధంగా ఉంటుందో, అదే విధంగా మనము శ్రీకృష్ణ భగవానుడిని ఒకవేళ సంతృప్తి పరుస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతారు. అది ఎక్కడ మనకు ఎగ్జాంపుల్ మహాభారతంలో తీసుకోవచ్చు. మహాభారతంలో పాండవులను పరీక్షించడానికి కొరకు కౌరవులు పంపించినటువంటి ముని దుర్వాసముని. దుర్వాసముని వాళ్ళు పాపం అరణ్యవాసంలో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారము అక్షయ పాత్ర. అక్షయ పాత్ర దినములో ద్రౌపది మాత భోజనం చేయకముందు ఎన్ని వేల మంది కన్నా కూడా వడ్డిస్తుంది. ఒక్కసారి ద్రౌపది అమ్మవారు ఆ ప్రసాదం తీసుకొని పాత్ర కడిగేశారంటే ఆ రోజుకి ఇంకా ఆ పాత్ర దాంట్లోంచి భోజనం సృష్టింపబడదు. అది చూసే దుర్వాసముని రావటము, ధర్మరాజు ఆయనకు, ప్రభు, సో మీరు స్నానం అది చేసుకోనండి, మీకు ప్రసాదం వడ్డిస్తుంది ద్రౌపది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతిథి కాబట్టి అందులో చాలా పవర్ఫుల్ ముని ఆయన. సరే అని చెప్పేసి తన 10,000 మంది శిష్యులతో నదికి వెళ్తాడు. ఆయనకు భోజనం రెడీ చేయమని ధర్మరాజు. ఆయనకు తెలియదు, ద్రౌపది తినలేదేమో అనుకుంటాడు. ద్రౌపది అంటుంది, ప్రభు నేను ఆల్రెడీ ప్రసాదం తీసుకున్నాను, ఈ రోజుకు ఇంకా మనం దీంట్లోంచి తీయలేము, ఇది రాదు, ప్రసాదం పెట్టలేను. అప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది. అసలే
ఆయన ఒక్కడు కాదు, ఏదైనా ఒక పండు ఫలం ఇవ్వడానికి చాలా మంది, అన్ని వేల మంది శిష్యులతో వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి చాలా టెన్షన్ అయిపోతుంది. అప్పుడు ద్రౌపదికి ఉన్న ఒక్క ఆపద బాంధవుడు, హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సో హే కృష్ణ, ఆపద బాంధవ, అనాథ రక్షక, దీన బంధువు, సో రక్షించండి అని ఎప్పుడైతే ప్రేమతో ఆర్త నాదంతో వేడుకుంటుందో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఏంటి ద్రౌపది పిలిచావా అని చెప్పేసి. అవును, పిలవటం కాదు, నేను ఆర్తనాదంతో మిమ్మల్ని సో ఆశ్రయించాను, దయచేసి నన్ను ఈ ఆపద నుంచి రక్షించండి. ఏంటి నీకు వచ్చినటువంటి ఆపద? సో దుర్వాసముని 10,000 మంది శిష్యులతో వచ్చాడు భోజనం వడ్డించమని. సో మరి నేను ఎలా వడ్డించాలంటే, నీ దగ్గర ఆల్రెడీ అక్షయ పాత్ర ఉంది కదా, కోరుకుంటే ఎన్ని వేల మందికి ఇవ్వచ్చు. సో ఉంది, కానీ ఒక కండిషన్ ఉంది కదా అన్నయ్య. అంటే ఏంటది? సో నేను భుజించిన తర్వాత దాంట్లోంచి ఒక్క మెతుకు కూడా రాదు అంటే, అప్పుడు భగవంతుడు అంటాడు, సరే నీ యొక్క కోరిక అదే కదా, నెరవేరుస్తాను, నాకు కొంచెం ప్రసాదం పెట్టు, నేను చూసుకుంటాను మిగతా. ద్రౌపది అంటే, నా దగ్గర ఉంటే కదా, నేను ఏమి లేకనే కదా మిమ్మల్ని పిలిచాను, ఏమీ లేదు నా దగ్గర. భగవంతుడు అంటాడు, కొంచెమని ఉందేమో చూడు, ఆల్రెడీ నేను భోజనం చేసి కడిగేశాను అంటాడు. లేదు లేదు, కొంచెమన్నా చూడంటే లాస్ట్కు వెతికితే కడిగిన తర్వాత కూడా ఆకుకూర, స్పెషల్గా పాలకూర ఒక్క చిన్న మెతుకు ఆ పాత్రలో అంటుకొని ఉంటుంది అన్నట్టు. కడిగిన అప్పుడప్పుడు మనం కూడా అంటే ఇవన్నీ ఈ సోప్స్ అవి ఇవి పాప అక్కడ చెరువుల్లో అలా కడిగేసే వాళ్ళు ఒక మెతుకుంటే భగవంతుడు అంటాడు, ఆ చిన్న పాలకూర యొక్క మెతుకు నాకు ఇవ్వు ద్రౌపది అంటాడు. అది ఆమె తీసి భగవంతుడికి సమర్పిస్తుంది ప్రేమతో. కృష్ణార్పణ, కృష్ణుడికి అర్పణ చేస్తుంది. ఎప్పుడు చిన్న మెతుకండి అది కృష్ణుడు తీసుకుంటాడో, అంటే ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి అవుతాడో ఈ విశ్వం సంతృప్తి అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. అప్పుడు భీముడికి అంటాడు కృష్ణుడు, ఆ మీరు వెళ్ళి ఆ దుర్వాసముని శిష్యులతో కూడి తీసుకొని రాపండి అని. ఇక్కడ ప్రసాదం రెడీ లేదు కదా, మీరు వెళ్ళండి, వెళ్తే అప్పుడు చూస్తాం. వెళ్ళేసరికి భీమసేనుని రాక దూరం నుంచి చూస్తే వాళ్ళు చెరువులోంచి లేచేసి పలాయనం అవుతా ఉన్నారు. అప్పుడు వెళ్ళి లాస్ట్కు దుర్వాసముని అక్కడ ఉంటే ఆయన ప్రణామం చేసి, మునివర్య రండి భోజనాలకు శిష్యులతో కూడి. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడు అలా తీసుకున్నాడో వాళ్ళ కడుపులో ఫుల్ కదా 108 ఐటమ్స్, ఏదైనా పార్టీ ఉంటే ఫుల్ తినేసి కడుపు ఉబ్బిపోతుందో అలా ఉబ్బిపోయిందంట. భీముడు ఆశ్చర్యం, వేరే ఇదేంటి ఆకలి అవుతుందని వచ్చారు మీరు, భోజనం లేదండి మాకు ఫుల్ కడుపు నిండిపోయింది, మేము రాలేము, ఇప్పుడు పరుగు రాలేమని వెళ్ళిపోవడం జరిగింది. అదే అన్నట్టు. అంటే భగవంతుడికి సమర్పిస్తే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి అవుతుంది. ఇది భోజనము. అదే విధంగా మనకు ఆచార్యులు గురువులు ఏం చెప్తారంటే, మన వచ్చే సంపాదన కూడా మంత్లీ, అంటే మేమైతే ఇనిషియల్ డేస్ లో జాబ్ చేసినప్పుడు చెప్పారు ఈ విషయాన్ని. అప్పుడంటే ఈ ఆన్లైన్ లేదు 94, 95లో. సో తీసుకొచ్చి మన సంపాదన ఫస్ట్ భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి ప్రణామం చేసి మొక్కలు, ప్రభు నా ఈ నెల, పోయిన నెల కష్టాయితం ఇది మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను, ఇది మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి అంటే. అలా ఎప్పుడైతే సమర్పిస్తామో అందులో ఒక్క రూపాయి కూడా ఎప్పుడైనా దొంగలించేంత ధైర్యం ఉండదు, తీసుకోలేడు వాడు. అది భగవత్ సమర్పిత సొమ్ము అయిపోయింది. అదే విధంగా మన ప్రతిది కూడా భగవత్ చరణాలకు సమర్పించండి, అదే యజ్ఞము. ఇంటికి ఏదైనా తీసుకురావండి, కొత్త డ్రెస్ కానీ మొబైల్ కానీ ఎనీథింగ్, ప్రభు ఇది మీది, ఇప్పుడు ఈ వస్తువు మీది, మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి. ఎవ్వడు కూడా ఆ వస్తువుని ముట్టే ధైర్యం ఉండదు, తీసుకునేంత ఇది ఉండదు. తర్వాత నెక్స్ట్ చెప్తున్నారు, నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి, అట్టి వేదాలు భగవంతుడి నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. మనం డే టు డే లైఫ్ లో డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఈ కర్మలు స్పెషల్గా ఎవరైతే తనను తాను ఉద్ధరించుకోవాలనుకుంటున్నారో, మానవ జీవితంతో ఇంకా భగవద్ధాం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి కొరకు భగవంతుడు వేదాలలో కొన్ని విధి విధానాలను బోధించారు. మరి అది ఎవరు బోధించారు? భగవంతుడే ఈ వేదాలలో ఉన్నటువంటి విధి విధాన నియమాలను బోధించడం జరిగింది. ఈ విషయాన్ని భగవంతుడు మనకు 15వ అధ్యాయము 15వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్య సర్వైర్ అహమేవ వేద్యో
వేదాంతకృద్వేద విదేవ చాహం. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో నివాసి అయి ఉన్నాను. ఎందుకున్నాను? ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానాన్ని, స్మృతి, మరుపును కలిగిస్తాను. మరి వాళ్ళ జీవన ఉద్ధరణ కొరకు నేను వేదాల రచయితను, వేదాల సారాన్ని, వేదాల గురించి తెలుసుకునదగిన వాడిని, ప్లస్ వేదాల గురించి తెలిసిన వాడిని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నారు? మనకు వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా వెలువడినాయి. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యంగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. అంటే వేదాలు చెప్పినట్టుగా అణువణువులో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకుండా ఏది కూడా లేదు. యజ్ఞార్థ కర్మ అంటే కేవలము మన అందరము మానవులు స్పెషల్గా యజ్ఞాలు చేయడానికే జన్మ తీసుకున్నాము. సృష్టి ఆరంభంలో మనకు చెప్తున్నారు భగవంతుడు దేవతలను, మనుషులను, యజ్ఞాలను సృష్టించాడు. ఎందుకు? మనకు దేవతలకు మధ్య కోఆర్డినేషన్ యజ్ఞాల ద్వారా ఉంటుంది. అంటే మనం సుఖంగా జీవించడానికి. కానీ ముక్తిని పొందడానికి కొరకైతే యజ్ఞాలు భగవత్ ప్రీత్యర్థం చేస్తే సుఖంగా ఉంటాం, ముక్తిని పొందుతాం. ఒకవేళ మనకు భగవంతుడు వద్దు, దేవతలు కావాలంటే ఆ దేవతల ద్వారా వరాలు పొందుకుంటూ సుఖ జీవనాన్ని పొందొచ్చు. కొన్నిసార్లు ఆ వరాల వల్ల పవర్స్ ఎక్కువై పాప జీవనాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఎలాగంటే సపోజ్ హిరణ్యకశిపుని తీసుకుందాం. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, చాలా కఠోర తపస్య. బ్రహ్మని ప్రత్యక్షం చేసుకున్నాడు. బ్రహ్మ దగ్గర దాదాపు కూడా అమరత్వం లాంటి వరాన్ని పొందాడు. సో అది పొంది ఏం చేశాడు? అహంకారంతో, బలంతో ఇక మిగతా వాళ్ళందరూ కూడా పాపం బలహీనులు అయిపోయారు హిరణ్యకశిపు ముందు. ఎప్పుడైతే నాకు నేనే బలవంతుణ్ణి అనే అహంకారం వస్తే ఇతరులను హింసించడము, ఇతరులను దుఃఖించడము, ఇతరులను బాధించడము అని చేయడం, ఈవెన్ దేవతల యొక్క పొజిషన్స్ ని తీసుకోవటము, ఇంద్రుడి స్థానాన్ని తీసుకోవటము, ఇలా దురాచారాలు, దుర్మార్గ పనులన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఎవరు? హిరణ్యకశిపు. సో ఈ విధంగా మనము దేవతలకు చేయడం వల్ల మనం పతనం అవుతాం, అహంకారం పెరుగుతుంది. అదే వాళ్ళ ఇంట్లోనే ప్రహ్లాదుడు కూడా యజ్ఞం చేస్తున్నాడు, స్మరణ యజ్ఞం చేస్తున్నాడు. ప్రహ్లాదుడు స్మరణ యజ్ఞం చేయడం వల్ల చాలా వినయ విధేయతలతో, చాలా అహంకారము జీరో, ప్రతి ఒక్కరిని ప్రేమించడము, సమదృష్టితో ప్రతి ఒక్కరిని భగవంతుడికి కనెక్ట్ చేయడము, ప్రతి ఒక్కరిని భగవద్ యజ్ఞంలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రహ్లాదుడు భగవద్ దర్శనం దొరికి ముక్తుడయ్యాడు. హిరణ్యకశ్యపు బ్రహ్మ దర్శనం దొరికి పతనమయ్యాడు. అదే విధంగా మనం చూస్తే చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. రావణాసురుడు ఉన్నాడు, ఆయన కూడా యజ్ఞం చేస్తాడు, ఆయన కూడా పూజలు చేస్తాడు. ఆయన భౌతిక వరాలను పొందాడు. నాకు అమరత్వం రావాలా అని చెప్పేసి కడుపులో. సో ఆయన మృత్యువుని కడుపులో పెట్టుకుంటాడు. కానీ లాస్ట్గా భగవంతుడు వచ్చి ఆయన, భగవంతుడి ముందు ఆయన పతనమై మృత్యు పాలవుతాడు. అదే ఫ్యామిలీలో నిత్య నిరంతరము యజ్ఞం చేస్తున్నాడు. సో రావణుడేమో శివుడికి, అమ్మవారికి చేస్తే విభీషణుడు స్వయం రామచంద్రుడికి యజ్ఞం చేస్తూ ఉంటాడు. విభీషణుడు రామచంద్రుడి కృపకు పాత్రులై లంకకు రాజు అవుతాడు. ఇప్పటికి కూడా లంకకు రాజు. లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పుడున్న లంక కాదు అది, ఆ బంగారు లంక వేరుగా ఉంటుంది. ఆ లంకని విభీషణుడు స్టిల్ పరిపాలిస్తా ఉన్నాడు. అంటే చూడండి, భగవంతుడికి యజ్ఞ రూపంలో మనం సేవ చేస్తే భగవంతుడు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు, భౌతికంగా ఇస్తాడు, తర్వాత ఆధ్యాత్మిక లోకాలకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఈ విధంగా మనం ఎంతో మందిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దీనికి మరి వేదాల రూపంలో మనకు ఎటువంటి భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంటే, మనకు శ్రీమద్ భాగవతంలో చూసినట్టయితే భాగవతం ప్రథమ స్కందము అధ్యాయము 2, 28, 29 ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. వాసుదేవ పరవేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరంతప, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరాగతి. చూడండి, ప్రతి దానికి వాసుదేవుడే మూలము. ఇది వైదిక జ్ఞానము, భాగవత జ్ఞానము.
భాగవత సారము, వేదాల యొక్క సారము శాస్త్రముల యొక్క వాసుదేవ పరావేద. వేద అంటే జ్ఞానము, శాస్త్రములందరి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. తర్వాత మఖ, వాసుదేవ పరామఖ, యజ్ఞము యొక్క ప్రయోజనము ఆ వాసుదేవుడు కృష్ణ భగవానుని సంతృప్తి పరచటమే. తర్వాత యోగ, వాసుదేవ పరాయోగ, అంటే మనము ఆ భగవంతుని అనుభూతం అనర్చుకొనుటకే యోగము నిర్దేశింపబడింది. తర్వాత వాసుదేవ పరాక్రియ, క్రియ అంటే కర్మలు, కామ్య కర్మ ఫలములు అన్ని కూడా అంత్యమున భగవంతుడి చేతనే అనుగ్రహింపబడుచున్నవి. మన కర్మలన్నిటికీ కూడా భగవంతుడి అనుభూతం చేసుకోవడానికి. తర్వాత వాసుదేవ పరం జ్ఞానం, ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము భౌతిక ఆధ్యాత్మిక. భౌతిక జ్ఞానాన్ని జ్ఞానం అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైనటువంటి జ్ఞానము ఆ భగవంతుడు. తప, వాసుదేవ పరంతప, మనము తపస్సు అంటే ఉపవాసాలు ఉంటాం, ఇంకా ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాము. అలా తపస్సు అనేది ఏదైనా మాట ఉన్నది అంటే సర్వ విధములైన తపస్సులు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, భగవంతుణ్ణి తెలుసుకొనుట కొరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత ధర్మ, వాసుదేవ పరోధర్మ, ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క భక్తియుక్త సేవను గుర్చుటే మానవుడి యొక్క పరమ ధర్మమైంది. ఈ 7 పాటించడం వల్ల మనకేంటి లాభం అంటే వాసుదేవ పరాగతి, అంత్యమున భగవంతుడి యొక్క పరమగతి ప్రాప్తి దొరుకుతుంది. ఇది మనము ఈ వేదాల ప్రకారం ఏదైతే కర్మలను ఆచరిస్తామో ఆ కర్మల యొక్క ఫలాలు ఈ విధంగా మనకు అనుభూతమవుతాయి. సో ఇక్కడ మనకు ఎన్నో విధి విధానాలను ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు శాంపుల్గా 8 నియమాలను, విధానాలను లేదా సూత్రాలు, 8 సూత్రాలను అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు 4 వేదాలను ఇచ్చారు. వేదాల సారమే భాగవతము. వేదాలు మనకు వాటిల్లో కూడా వాటి యొక్క అంతిమ లక్ష్యము భగవంతుడు. లైక్ ఎట్లయితే సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, మనం ఇవన్నీ సంగీత కళలు కూడా, వీటన్ని మనం జీవితంలో చూసే ప్రతిదీ కూడా ఈ వేదాల నుంచే మనకు అందివ్వడం జరిగింది. ఉపనిషత్తుల సారము, తర్వాత భగవద్గీత, పురాణాలు, వీటన్నిటి ద్వారా కూడా తెలుసుకోదగ్గది భగవంతుడు. జీవన విధానాన్ని భగవంతుడి యొక్క ఆదేశానుసారము మనం పాటించినట్టయితే తప్పకుండా మన యొక్క కర్మాచరణం అంతా కూడా పాప పుణ్య రహితంగా మారుతుంది. ప్రభుజీ పుణ్యరహితం మారితే ఎట్లా అంటే మనకు చెప్తున్నారు, ఒకవేళ పుణ్యంగా కర్మలు చేశామనుకోండి, ఆ పుణ్య ఫలాలు ఇదే బ్రహ్మాండంలో మనము దేవలోకమైనటువంటి ఇంద్రలోకము లేకుంటే స్వర్గలోకాల్లో అనుభవించాల్సి ఉంటుంది. కానీ భగవంతుడు అన్నారు మనకు భగవద్గీత ప్రకారం, క్షీణే మర్త్యే పుణ్యలోకం విశంతి. ఎలాగైతే 5 స్టార్లో మన దగ్గర డబ్బులు ఉన్నంత కాలం 5 స్టార్లో 7 స్టార్లో ఉండనిస్తారు. డబ్బులు అయిపోగానే మనం మనని బయటకు పంపించినట్టుగా ఈ స్వర్గలోకాల్లో మన పుణ్యం ఉన్నంత కాలం ఉంటాము. పుణ్యం అయిపోగానే మనము మళ్ళీ మర్త్యలోకం రావాలి. దానికి భగవంతుడు 8వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్తున్నారు, ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, తిరిగి తిరిగి మళ్ళీ ఏ లోకం వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఈవెన్ బ్రహ్మలోకం వెళ్ళినా పునర్జన్మ ఉంది. అటువంటి పునర్జన్మ ఉన్నటువంటి లోకం కొరకు ఎంతో కష్టపడి మనుష్య జీవితాన్ని వేస్ట్ చేసుకొని ఎందుకు వెళ్తావు? అక్కడ మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలా, భూలోకం. కాబట్టి అదే సమయాన్ని నా సేవ కొరకు ఉపయోగిస్తే నా లోకం వస్తారు. ఎవరైతే నా లోకం వస్తారో వాళ్ళకు తిరిగి పునర్జన్మ లేదు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, వేదాలచే శాస్త్రాలచే ఏదైతే విధి విధానాలు నిర్ణయించబడ్డాయో యజ్ఞచక్రము జీవితంలో అనుసరించని వాడు నిఖముగా ఖచ్చితంగా పాపమయ జీవితాన్ని గడుపుతాడు. ఒకే ఫ్యామిలీలో చూడండి, రావణుడు పాపమయ జీవితం వల్ల అంతరించిపోయాడు, విభీషణుడు భక్తిమయ జీవితం వల్ల ఉద్ధరింపబడ్డాడు. అదేవిధంగా హిరణ్యకశిపు హిరణ్యాక్ష పాపమయ జీవితం వల్ల
ఇద్దరు భగవంతుడి చేతుల్లోనే అంతరించబడ్డారు. అదే భక్తిమయ జీవితం వల్ల ప్రహ్లాదుడు భగవంతుడి చేత ఉద్ధరింపబడ్డాడు, కీర్తిమంతుడయ్యాడు, మహాజనకులలో మహాభక్తులు ఒకడయ్యాడు. తర్వాత భగవంతుడి యొక్క ధామం వెళ్ళడమే కాదు, ఆయన వంశంలో ఆయన ఒక్కడి వల్ల ఆయన వంశంలో 14 తరాలు తరతరాలు ఉద్ధరింపబడ్డారు. మరి మనం కూడా మనం ఒక్కరమే కాదు, మన యొక్క తరతరాలు ముందు వెనక తరాలు కూడా ఉద్ధరింపబడాలి అంటే మనం ఏం చేయాలా? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయాలా? మరి భగవద్భక్తి చేయాలంటే మన ఇంద్రియ ప్రీతికరమైనటువంటి భౌతిక భోగ వాంఛలను త్యజించాలా? ఆధ్యాత్మికమైనటువంటి వాంఛలను మనం డెవలప్ చేసుకోవాలా? ఎప్పటి వరకైతే ఈ భౌతిక జగత్తును భోగించాలని ఉంటుందో అప్పటి వరకు ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఎగ్జిబిషన్లో ఒక పెద్ద చక్రం లాగా ఉంటుంది. సో దాంట్లో 5 6 రౌండ్లు ఒకసారి టికెట్ తీసుకుని తిప్పుతాడు, మళ్ళీ దింపేస్తాడు. అలా మనము ఈ చక్రంలో తిరుగుతూ తిరుగుతూ అంటే ఎన్నో జన్మలు మారుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవించడానికి ముందుకు వస్తామో అప్పుడు పులి స్టాప్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకునేదానికి పులి స్టాప్ అవుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంట? ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఉన్నటువంటి ఉత్తమ భక్తులు ఉన్నారో, సంతులు, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఎవరైతే తీసుకుంటారో, అంటే మనకు ఆచార్యులు చెప్తారు దాంట్లో ఎక్స్పర్ట్, దాంట్లో చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రావీణ్యము? యజ్ఞ నిర్వహణ అంటే శ్రవణ యజ్ఞము, కీర్తన యజ్ఞము, స్మరణ యజ్ఞము, అర్చన యజ్ఞము, ఈ విధంగా రకరకాలైనటువంటి యజ్ఞ నిర్వహణలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా వీళ్ళు ఆ యజ్ఞాలను శ్రవణము కీర్తనము చేసేటువంటి, లేదంటే పెద్ద పెద్ద భాగవత సప్తాలు చేసేటువంటి ఈ యజ్ఞాలను ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ మనము నియుక్తమైతే అప్పుడు మనకు భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతాము. ఎవరైతే భగవత్ కృపకు పాత్రులవుతారో వాళ్ళు ఈ పాపమయ జీవితం నుంచి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు. దాంట్లో కొంతమంది 1 2 లీలలు చెప్పి నేను సమాప్తం చేస్తాను. లైక్ ఎగ్జాంపుల్, పూర్వము మనకు ప్రభుపాదుల వారు చెప్తారు, ఆయన ద గ్రేట్ ఆచార్యులు ఉంటారు, బిల్వమంగళ ఠాకూర్. ఆయన పాస్ట్ లైఫ్ అంటే ఒకే లైఫ్ లో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మిస్తాడు ఆయన. బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించి యుక్త వయసు వరకు మంచిగా వాళ్ళు అంటే నైష్టిక బ్రహ్మచారిగా ఉంటాడు. వాళ్ళ నాన్న వాళ్ళు చాలా సాంప్రదాయ కుటుంబము, వాళ్ళన్నింటినీ నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత చెడు సాంగత్యం వల్ల అతను వేశ్యాలోలుడు అయిపోతాడు. చాలా డబ్బు ఉంటుంది, రిచ్ బ్రాహ్మిన్స్. సో ఆయన వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత చాలా చెడు అలవాట్లకు అలవాటైపోయి ఆయన ఇంకా వేశ్యకు బానిసడైపోయి జీవిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు వాళ్ళ నాన్నగారి తద్దినం అంటే సాంవత్సరికం చేయాల్సి ఉంటుంది, కానీ ఆయనకు ప్రతిరోజు ఆ వేశ్యని కలవసే అలవాటు ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఆయన ఆ బ్రాహ్మణుడు వచ్చి చాలా డబ్బు ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి సాంవత్సరికం చేస్తూ ఉంటాడు. తొందర చేయండి, నేను వెళ్ళాలంటాడు. ఇక ఆయనే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఏం చేస్తారు, సో ఆయన చెప్తే షార్ట్ కట్ లో చేసేస్తారు. ఈ లోపల ఆయన పెద్ద ఇల్లు ఉంటుంది, కంప్లీట్ అయిపోయిందని ఇంకా ఆయన వెళ్ళడానికి బయటకు వెళ్ళి చాలా హెవీ రెయిన్ పడుతూ ఉంటుంది. సో అయినా కూడా ఆయన వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ వేశ్య నది అవతల ఉంటుంది. ఆయన నది దాటాలంటే బోట్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. సరే ఏదో ఒక కట్టెలాగా కనిపిస్తుంది, ఆ కట్టెను పట్టుకొని ఆయన స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి అంటే ఆయనకు ఏమీ కనబడట్లేదు, ఎంత తొందరగా అంత తొందరగా వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు. అక్కడ ఎప్పుడైనా వదిలేసి గట్టుకెక్కాడో తీరా చూస్తే అది ఒక శవం పట్టుకొని వస్తుంది. శవాన్ని పట్టుకొని దాటాడు ఆయన. సరే అని చెప్పి పోతే పోయిందనే చూసి వెళ్ళిపోతాడు. సో ఆమె అనుకున్నది ఇంకా ఇంత వర్షంలో రాడులే అని చెప్పేసి పెద్ద గేటు అది ఉంటుంది అన్నట్టు. సో ఆమె డోర్లు పెట్టుకొని పడుకుందామని చెప్పేసి పడుకుంటుంది. సో అక్కడ పెద్ద వాల్ ఉంటుంది, అది ఎలా ఎక్కడానికి కూడా రాదు. అయితే అటు ఇటు చూస్తే ఒక తాడులాగా అనిపిస్తుంది అన్నట్టు పెద్దగా. ఆ తాడుని పట్టుకొని ఎక్కేస్తాడు. ఆ గోడ ఎక్కిన తర్వాత దిగి చూస్తే అది పెద్ద పాము. ఆయన ప్రవట్ల లేసి వచ్చినట్టు అయిపోయింది, గుండె ఆగిపోయినట్టు అయిపోయింది.
సరే అని చెప్పి డోర్ కొడతారు. ఈ రాత్రిలో ఎవరు కొడుతున్నారని చూస్తే బిల్వమంగళ్ ఠాకూర్. అరే ఏంటి ఈ రాత్రి వచ్చావు ఇంత వర్షంలో అంటే, ఆయన అంటూ నిన్ను చూడకుండా నేను ఉండలేను అంటే, పాప జీవితంలో కూడా భగవత్ శరణాగతి ఏ విధంగా మనకు అవకాశం వస్తుంది, అలా అవకాశం మన అందరికి వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనము టర్నింగ్ పాయింట్, మన జీవితాన్ని టర్న్ చేసుకోవాలి. ఇంకా అక్కడ పాప జీవితానికి పులి స్టాప్ పెట్టి మనము భక్తిమయ జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడు ఆమె అంటే, అరే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ రావాల్సింది ఏముంది అంటే, ఆయన అంటాడు ఎలా వచ్చావంటే, ఇలా నేను నది దాటేటప్పుడు ఒక శవాన్ని పట్టుకొని వచ్చాను. సో అసలు చాలా భయంకరంగా ఉండింది నది ప్రవాహము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మా గేట్ దూకామంటే, ఇలా ఒక పెద్ద త్రాచుపాముని పట్టుకొని కిందికి దూకానంటే అంటుంది, ఇంత నీకు మృత్యువుని కూడా లెక్క చేయకుండా నా దగ్గరికి వచ్చే శ్రద్ధలో 5% శ్రద్ధను ఆ ముకుందుడి మీద పెడితే నీకు ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత కాదు, ఈ భౌతికమైనటువంటి సుఖం నుంచి ఆధ్యాత్మికమైన, భౌతిక సుఖం నుంచి ముక్తి, ఆధ్యాత్మిక సుఖం ప్రాప్తి అటువంటిది జీవించుండగానే నీకు దొరుకుతుంది అని ఆమె చెప్తే, అప్పుడు మనసు మొత్తం ఆయనకు విచలితమైపోయారు. ఇదేంటి, ఆయన జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు ఆ రోజు ఇంకా ఆమెతో చి ఈమె సాంగత్యంలో ఎంతో సమయం వేస్ట్ చేశాను, ఇంకా నేను ఇమ్మీడియట్ గా ఈ భౌతిక జీవనాన్ని త్యజిస్తానని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అదంతా కూడా వానప్రస్థ జీవితం తీసుకొని ఆయన బృందావనం వెళ్ళిపోతాడు. బృందావనం వెళ్ళిపో అంటే చూడండి, ఆ వేశ్యనే ఒక గురు రూపంలో ఆయన స్వీకరిస్తాడు ఆమెని. ఒక గురువులాగా నాకు చెప్పింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా ఆయన మారిపోయిందా అంటే, అంత తొందరగా మార్పు వస్తుందా? సో కాకపోతే ఒక లైట్ అయితే వెలిగింది, వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ బృందావనం వెళ్ళిన తర్వాత ఆయన భక్తుల సాంగత్యం లేడు కదా, ఒక్కడే వెళ్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ బృందావనం దగ్గర ఒక బావిలో నీళ్లు చేదుతూ తీసుకొని వెళ్తున్నటువంటి ఒక అమ్మాయి, వయసులో ఉన్న అమ్మాయిని చూస్తాడు. అంటే ఈయన కళ్ళంతా కూడా అప్పటి వరకు భోగ ప్రవృత్తి, స్త్రీలోనుడు. సో కానీ అక్కడికి వెళ్తుంది ప్రేమాంజన చరిత, ప్రేమని అంజనాన్ని పూసుకొని భగవంత్ దర్శనానికి వెళ్తున్నాడు. ఆయన భగవంతుడే కావాలి నాకు, ఇంకెవ్వరు వద్దు, ఈ ఫ్యామిలీ అన్నింటి వదిలేసింది, అంత డబ్బు అంతా కూడా. కానీ రాగానే మళ్ళీ కూడా అంటే బృందావనం ఎంటర్ కూడా అంత ప్రిపరేషన్ కావాలి. చూస్తే ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి మొహంలో పడిపోయాడు. అమ్మాయిని ఫాలో చేస్తూ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి, అప్పుడు ఆమె వెనక్కి సరే నన్ను ఫాలో చేస్తుంటూ చూస్తే మంచి బ్రాహ్మణులాగా ఉన్నాడు, ఒక స్వామీజీ లాగా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంటని త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ చెప్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఏంటి స్వామీజీ మీకు ఏం కావాలంటే, సో ఈమె ఎవరో కానీ ఆమె అంటే నాకు ఇష్టమైంది అంటే, ఏం కావాలంటే అలా అడుగుతున్నాడు. ఇది ఒక లీల అనుకోండి. సో అప్పుడు నేను ఆమెను కలవాలనుకుంటున్నాను పర్సనల్ గా అంటాడు. సరే ఓకే అని వాళ్ళ భార్యకు చెప్తాడు. సో నేను ఆ స్వామీజీ పర్సనల్ కలవాలనుకుంటానంటే, సరే ఆ రూమ్ లో మంచిగా తయారయ్యి ఆ రూమ్ లో కూర్చో, స్వామీజీని పంపిస్తాను అంటాడు. ఆ స్వామీజీ ఈ లోపల ఈయన యొక్క బిహేవియర్ అంటే చూడండి, కొన్నిసార్లు మన లోపల మార్పు తీసుకురావడానికి భగవంతుడి లీల. సో అప్పుడు ఆయన ఆయన తిట్టడు, ఏం చేయడు, సరే వెళ్ళు అంటాడు. ఈ లోపల వాళ్ళ ఆయన ప్రవర్తన చూసి ఆయన ఏదైతే ఆ పరాయి స్త్రీని ఆయన కలవాలి అనుకున్న ఆ ఆలోచన, ఆ కోరిక పట్ల ఆయనకే ఒక రకమైనటువంటి ఉమ్, ఆ, ఆయనకు దాన్ని ఏమంటారు, తన ప్రవర్తన పట్ల తనకే సిగ్గు, తనకు అసలు అసహ్యం అనిపించింది అన్నట్టు. అప్పుడు లోపలికి వెళ్ళంగానే ఆమెని అమ్మా అని సంబోధించి, అమ్మా నీ వెంట్రుక ఎయిర్ పిన్ ఇస్తామంటాడు. ఎందుకు స్వామీజీ అంటే, ఇవ్వమ్మా కొంచెం పని ఉంది అంటాడు. ఆ పిన్ తీసుకొని రెండు కళ్ళు కూడా చేసుకుంటాడు ఆయన. ఈ కళ్ళే కదా నన్ను ఇంత దుర్మార్గం చర్యకు నన్ను ప్రేరేపించింది. కళ్ళు నేను చూడడానికి వచ్చింది ఈ కళ్ళతో కాదు, చూడడానికి వచ్చింది నేను హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని హృదయస్థ చక్షులతో చూడాలనుకున్నా కదా, ఈ కళ్ళు నాకు ఏమవసరం అని చెప్పేసి పొడి చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చుండి ఆయన భజన చేసుకుంటూ ఉంటాం. భగవంతుడు భజన చేసుకుంటూ ఉంటే ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, అసలు భోజనం చేయట్లేదు, నీళ్లు తాగట్లేదు, కంటిన్యూ 24 hours చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క భజనకు మెచ్చి భగవంతుడు చిన్న గోపాలుడు లాగా ఆయన ప్రకటమయ్యి ఒక చిన్న దీంట్లో ఆ ఆ, పాత్రలో ఆయనకు మిల్క్ తెచ్చి, బాబా బాబా మా అమ్మ నీకు పాలను పంపించింది అంట.
మీరు 3 రోజులు అయిందంట కదా భోజనం చేయక. ఎవరు చెప్పారు భోజనం నేను చేయలేదని? ఇక్కడ ఈ ఊరు వాళ్ళు చెప్పారంట. మీరు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, అడుక్కోవడానికి వెళ్ళట్లేదు, తినట్లేదని. ఓహో అలాగా అని చెప్పేసి ఆ పాలు ఇస్తే తాగితే అవి అసలు అమృతమేనంట. అమృతంలాగా ఉందంట. అప్పుడు మరి ఈ పాత్ర అంటే నేను రేపు వచ్చి తీసుకుంటాను బాబా అని వెళ్ళిపోయాడు. సో ఇంకా ఆయన మళ్ళీ తిరిగి అలానే ఇంకా రాలేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఇతను ఎవరో కాదు, స్వయం భగవంతుడు. ఆ అమృతాన్ని చూస్తేనే అనిపించింది. సో అలా భగవంతుడు స్వయం ప్రకటమై ఆయన ముందు ఆయనకు భగవంతుడు ఆయనకు దర్శనం ఇవ్వడము, తర్వాత ఆ భగవంతుడి కృప వల్ల బిల్వమంగళ ఠాకర్ కృష్ణ కర్ణామృతం ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కథ అమృతాన్ని రాశారు. దాని పేరే కృష్ణ కర్ణామృతం. అతను 700 సంవత్సరాల వరకు జీవించాడంట. ఎలాగైతే భగవంతుడి బోధనలు మనందరం చేస్తున్నామో అతను రాసినటువంటి ఆ ఆ శాస్త్రాన్ని కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించినప్పుడు ప్రతిరోజు ఆ కృష్ణ కర్ణామృతాన్ని శ్రవణం చేసేవాడు. సో ఇది మన పాప జీవనం నుంచి మనము రక్షించుకోవడానికి మనం చేయవలసింది శాస్త్ర ఆదేశాలను శ్రవణం చేస్తూ వాటిని ఆచరిస్తూ. మరి శ్రవణం ఎవరి ద్వారా చేయాలా? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల నుండి మనము భగవత్ నామ రూప గుణ లీలలను శ్రవణం చేసి ఆ విధి విధానాలను పాటించినప్పుడు చాలా సులభంగా పాప జీవనం నుంచి మనము ముక్తులము కాగలుగుతాము. ఈ విధంగా మనం ఈ ప్రసాదము భోజనం గురించి ఎన్నో లీలలను మనము చర్చించవచ్చు. ఆ ప్రసాదం ఎంత మహిమాన్వితం అంటే మనం చెప్పడానికి లేదు. లాస్ట్కి ఇంకొక లీల నారదుడి లీలతో సమాప్తం చేసుకుందాము. ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్తాడట. నారదుడు రెగ్యులర్ గా వెళ్తుంటాడు, కానీ ఆసారి వెళ్ళినప్పుడు లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి భోజనాన్ని వడ్డిస్తుందంట. అప్పుడు చాలా మహద్భాగ్యంగా భావించి సో విష్ణుమూర్తి తన యొక్క పళ్ళెం నుంచి నారదుడికి ఒక ముద్ద ప్రసాదం ఇస్తాడు. సో భగవంతుడి యొక్క ప్లేట్లోంచి ఆ ప్రసాదం తీసుకోగానే నారదుడి మామూలుగానే ఆ నారదుడు నారద్ ముని భజాయ వీణ రాధికా రమణ నామే అంటే రాధారమణి యొక్క కథామృతాన్ని నారదుడు నిత్యము కీర్తన చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయన రోమం మొత్తం చాలా భగవంత్ భయం అయిపోయింది అన్నట్టు. ఇంకా ఒక్క ముద్ద తీసుకొని తన యొక్క అత్యంత ఆనందాన్ని ఎవరితో షేర్ చేయాలా దాని కొరకు శివుడి దగ్గరికి వెళ్ళాడు. సో శివుడితో షేర్ చేసుకుందామని అప్పుడు ఆనందాన్ని చూసి శివ భగవానుడు అడుగుతున్నాడు, ఏంటి నారద నువ్వు మామూలుగానే ఆనందంగా ఉంటావు, ఈరోజు చాలా అత్యంత ఆనందంగా కనబడుతున్నావు, కారణం ఏంటంటే ప్రసాద మహిమ అని చెప్పాడంట. ప్రసాదాన్ని స్వీకరించడం. మరి నాకు కూడా కొంచెం ఏమైనా ప్రసాదం తెచ్చావా అని అంటాడట. అరే భగవంతుడు స్వయం స్వస్థానతో ఆయన కరకమలములతో ఇవ్వంగానే నేను అన్నిటినీ మర్చిపోయాను, నేనే తీసుకున్నాను. అరే మీరు నా సోదరుడు అలా ఇలా మర్చిపోతారు, నాకు ప్రసాదం తీసుకురావాల్సిండే. ఎక్కడో ఉంటుంది చూడు ఒక మెతుకండి అంటే నారదుడి యొక్క గోటిలో ఒక మెతుకుంటదంట, అది తీసి శివుడికి ఇస్తాడు. అప్పుడు ఆ మెతుకు తీసుకోగానే టచ్ చేయగానే శివుడి లోపల భగవంతుడి యొక్క స్పర్శ స్వయం భగవత్ స్పర్శలాగా అయిపోయింది. శివుడు ఆనందంలో చాలా ముల్లోకాలే కంపించేట్టుగా నటరాజ డ్యాన్స్ చేస్తా ఉన్నట్టు. అప్పుడు దేవతలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు శాంతించడానికి. పార్వతి కూడా వస్తుంది. ఏమైంది మా స్వామికి అంటే నారదుడు అప్పుడు చెప్తా అంటే ఇలా ఇలా జరిగిందని. అప్పుడు పార్వతి ప్రభువు శాంతించండి, ఏంటి మీరు మీరు ఇలా స్వార్థపరులు ఎప్పుడైపోయారు? ఏంటి దేవి స్వార్థపరులు? మరి మీరు నేను మీ అర్ధాంగిని, మీరు అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు నేను అర్థం అన్నప్పుడు ఒక్క మెతుకులో సగం నాకు ఇవ్వాలి కదా, మీరు నాకు ఇవ్వకుండా మీరే తీసుకున్నారు అంటే మీకు ఏదైతే మంచిగా అది మీరు అనుభవిస్తారు, ఇంకా నాకు ఇవ్వలేదు కాబట్టి అలిగి వెళ్ళిపోతుంది. మీ ఎంతమంది పిలిచినా రాదు. అప్పుడు స్వయం భగవంతుడే ఆ లీల పరిసమాప్తం చేయడానికి కొరకు పార్వతీదేవిని ఒప్పిస్తాడు. పార్వతి ఇది మీ ప్రభుజిది అంటే శివుడిది తప్పులేదు, ఇది నా యొక్క లీల. ఏంటి ప్రభు మీ లీల అంటే కలియుగంలో నేను జగన్నాథుడి లాగా అవతరించబోతున్నాను. ఎప్పుడైతే నేను జగన్నాథ స్వామి లాగా అవతరిస్తాను పూరి క్షేత్రంలో, అప్పుడు నాకు ప్రతిరోజు 56 రకాలు ప్రతి పూటకు నాకు నైవేద్యాలు సమర్పిస్తారు. నాకు సమర్పించిన ప్రసాదము
నెక్స్ట్ మీకే సమర్పిస్తారు. దాని తర్వాత భక్తులకు వెళ్తుంది. ఇది నా లీల, శాంతించండి అని చెప్తారు. అందుకని ఇప్పటికి కూడా పూరి జగన్నాథ్‌లో జగన్నాథుడికి 56 రకాల నైవేద్యం తర్వాత అక్కడ విమలాదేవి రూపంలో అమ్మవారు విరాజమానంగా ఉంటారు. అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆనంద్ బజార్ అనే మార్కెట్ ఉంటుంది. దాని ద్వారా ప్రసాదాన్ని అందరికి వితరణ చేస్తారు. సో లక్ష్మీ అమ్మవారు కూడా లీల కోరుకుంటారు. పురి జగన్నాథ్‌లో భగవంతుని ప్రసాదంతో కలుస్తారు. సో ఒక్కొక్క ధామంలో ఒక్కొక్క విధంగా ముక్తి లభ్యమవుతే పూరి జగన్నాథ్‌లో కేవలం ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ముక్తి దొరుకుతుంది. భగవంతుడు ప్రసాద రూపంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచన్నా మనం భక్తులందరూ కూడా భగవత్ ప్రసాదాన్ని తీసుకోండి. పాప జీవనం నుంచి ఉద్ధరించబడ ఉద్ధరించబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.